వన్డే ప్రపంచ కప్ ముగియడంతో క్రికెట్ దేశాలన్నీ ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై దృష్టి సారించాయి. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో సంచలన విజయంతో టెస్ట్ సిరీస్ సమం చేసిన టీమిండియా ఇప్పుడు సొంత గడ్డపై ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత జట్టు 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ ద్వారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డు ఒకటి బద్దలయ్యే అవకాశం ఉంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. మాస్టర్ బ్లాస్టర్ 53 ఇన్నింగ్స్ల్లో ఇప్పటి వరకు 2535 పరుగులు చేశాడు. అయితే తాజా సిరీస్ ద్వారా ఈ రికార్డును ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో 45 ఇన్నింగ్స్లు ఆడిన జో రూట్ 2526 పరుగులు చేశాడు. రూట్ గనక మరో 10 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డు బ్రేక్ అవనుంది. ఇప్పటి వరకు టీమిండియా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో 9 సెంచరీలు చేసిన రూట్ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు కూడా తన పేరిటే ఉంచుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 50 ఇన్నింగ్స్ల్లో 1991 పరుగులు చేసిన కింగ్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో గనక మరో 545 పరుగులు సాధిస్తే సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయితే ఇటీవల వన్డే ప్రపంచ కప్లో సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ టీ20లో 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వరుసగా 3 టీ20లోనూ నిరాశపరిచిన కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టులో ఎలాగైనా తిరిగి ఫామ్ అందుకోవాలని భావిస్తున్నాడు.